హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో అమావాస్య ఎప్పుడు జూన్ 14న లేదా జూన్ 15న పూజలు వ్రతాలు ఏ రోజు చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఆధ్యాత్మిక రహస్యాలు, సనాతన ధర్మంలో దాగి ఉన్న విశేషాలు, పూజా విధానాలు మరియు ధర్మ సందేహాలకు సమాధానాలు అందించే ఎస్ఆర్జే ఛానల్కు స్వాగతం అండి. ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్లో భక్తితో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఈసారి జూన్ నెలలో వచ్చే అమావాస్య విషయంలో చాలామందికి సందేహం ఉంది. కొందరు జూన్ 14న అమావాస్య అంటుంటే మరికొందరు జూన్ 15న అమావాస్య అని అంటున్నారు. మరి అసలు నిజమేమిటి? ఏ రోజులు పూజలు చేయాలి, ఏ రోజు దిష్టి తీసుకోవాలి, ఏ రోజు వ్రతాలు ఆచరించాలి ఇప్పుడు తెలుసుకుందాం. పంచాంగం ప్రకారం అమావాస్య తిథి జూన్ 14 మధ్యాహ్నం 11 గంటల 42 నిమిషాలకు ప్రారంభమై జూన్ 15 ఉదయం 9 గంటల 15 నిమిషాల వరకు కొనసాగుతుంది. అందువల్ల ఈ అమావాస్యకు రెండు ప్రత్యేక యోగాలు కలిసి వచ్చాయి. జూన్ 14న అర్క అమావాస్య అంటే ఆదివారం నాడు వచ్చే అమావాస్యను అర్క అమావాస్య లేదా భాను అమావాస్య అంటారు. అర్క అంటే సూర్యుడు. ఈరోజు ముఖ్యంగా దిష్టి, నరదోషాలు, గ్రహపీడలు, నెగిటివ్ ఎనర్జీ తొలగించేందుకు చాలా శక్తివంతమైంది. సాయంత్రం సమయంలో బూడిద గుమ్మకాయతో దిష్టి పరిహారం చేయండి. తులసి కోట వద్ద దీపారాధన చేయించుకోండి. ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని తొలగించే పూజలు నిర్వహించండి. ఇలా చేయడం వల్ల ఇంటికి పట్టిన దరిద్రం, ఆటంకాలు, దోషాలు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే జూన్ 15న సోమావతి అమావాస్య. సోమవారం సూర్యోదయాన్ని సమయానికి అమావాస్య తిథి ఉండటం వలన దీనిని సోమావతి అమావాస్య అంటారు. సోమవారం పరమశివునికి అత్యంత ప్రీతికరమైన రోజు. అందువల్ల ఈరోజు శివారాధన, వ్రతాలు, సౌభాగ్య పూజలకు ఎంతో శుభప్రదం. ఈరోజు ముత్తైదువులు తలస్నానం చేయాలి. రావి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేస్తే మంచిది. శివాలయంలో అభిషేకం, శివ పార్వతులను, లక్ష్మీనారాయణను పూజించుకోవాలి లేదా గుడికి వెళ్ళి దర్శించుకోవాలి. పేదలకు అన్నదానం చేయాలి. గోమాతకు ఆహారం పెట్టాలి. ఇలా చేస్తే భర్తకు ఆయురారోగ్యాలు, కుటుంబానికి ఐశ్వర్యం మరియు సౌభాగ్యం కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి జూన్ 14న ఆదివారం సాయంత్రం దిష్టి దోష నివారణ పరిహారాలు చేయాలి. జూన్ 15న సోమవారం ఉదయం వ్రతాలు, శివారాధన, సౌభాగ్య పూజలు లాంటివి చేయాలి. ఈ 2 రోజులు విశిష్టతను సద్వినియోగం చేసుకొని దేవుని అనుగ్రహాన్ని పొందండి. ఈ సమాచారం మీకు కానీ ఉపయోగపడితే వీడియోకి లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్లో భక్తితో ఓం నమః శివాయ అని రాయండి. ధన్యవాదాలు.